కేరళలో ప్రస్తుతం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒంటికి అట్టపెట్టెలు కట్టుకుని చేతిలో ముళ్ళ కర్రలు పెట్టుకుని సిటీ బస్సులు ఎక్కుతున్నారు కొంతమంది పురుషులు. ఈ వైరల్ వీడియోల వెనుక ఒక హృదయ విదారక ఘటన ఉంది. అంతేకాదు కేరళలో సరికొత్త చర్చకు దారితీసాయి ఈ మీమ్స్. అసలు ఈ మీమ్స్ కథ ఏంటి? ఈ మీమ్స్ వెనుకున్న బాధాకరమైన వ్యధ ఏంటి? లెట్స్ వాచ్. ఈ వ్యక్తిని చూశారా? ఇలా రెండు చేతులకు రెండు ముళ్ళ కర్రలు కట్టుకుని బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వ్యక్తిని చూడండి, ఏకంగా చేతులకు మొండెం మొత్తానికి ఇలా అట్టపెట్టె చుట్టుకుని వచ్చాడు. ఇది ప్రస్తుతం కేరళలో మగ పుంగవులకు వచ్చిన కష్టం. కేరళలో ఇలాంటి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సిటీ బస్సులెక్కుతూ చాలా మంది ఇలాంటి రీల్స్ చేస్తున్నారు. పనిలో పనిగా విమెన్ కమిషన్ తరహాలో మెన్ కమిషన్ కావాలంటూ స్లోగన్లు కూడా ఇస్తున్నారు. కేరళలో ఇదేదో సరదాగా నడుస్తున్న ట్రెండ్ కాదు. దీని వెనుక ఓ విషాదకర ఘటన ఉంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓ వ్యక్తి తనను ఇలా అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడంటూ ఈ మహిళ ఆరోపించింది. ఈ వీడియోను సాక్ష్యంగా సోషల్ మీడియాలో వదిలింది. దీంతో ఆమెకు బోలెడన్ని వ్యూస్, లైక్స్ వచ్చాయి. మరి ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? ఈ వ్యక్తి పేరు దీపక్. వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి ఇతడే. అలా వైరల్ అయిన వీడియో దీపక్ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల వరకు చేరింది. అందరూ అతన్ని అదో రకంగా చూడడం మొదలుపెట్టారు. తన తప్పు లేకపోయినా ఇలా అవమానాలు భరించాల్సి రావడం దీపక్ తట్టుకోలేకపోయాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఆ వీడియో చూసి తట్టుకోలేక దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడని, అతడు చాలా సెన్సిటివ్ అని చెబుతున్నారు కుటుంబ సభ్యులు, బంధువులు. ఆ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఈ వీడియోలో ఉన్న మహిళ పేరు షిమ్జితా ముస్తాఫా. కేరళలో చాలా మంది ఆమెను తప్పుబడుతున్నారు. అతడి తప్పు లేదని, ఓ చేతిలో బ్యాగ్ పట్టుకుని నిలుచున్న దీపక్ అసలు షిమ్జితాను గమనించలేదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం మగాళ్లకు రక్షణ లేదంటూ ఇలా మీమ్స్ క్రియేట్ చేసి వదులుతున్నారు. మృతుడు దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. 35 ఏళ్ల షిమ్జితా ముస్తఫాపై లుకౌట్ నోటీసు జారీ చేశారు. బుధవారం వడకరలోని బంధువుల ఇంట్లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు ఈ ఘటనపై కొందరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ల ఆధారంగా మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. జరిగిన ఘటనపై వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలంటూ కేరళ నార్త్ జోన్ డీఐజీని ఆదేశించింది. ఓవైపు రాష్ట్రంలో ఈ వీడియోపై చర్చ నడుస్తుండగానే మరోవైపు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా వీడియోలు తయారు చేసి రిలీజ్ చేస్తున్నారు. పురుషులకు భద్రత కరువైందని, మెన్ కమిషన్ కూడా రావాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.